ఏపీ డిఎస్సికి సంబంధించిన అప్డేటెడ్ న్యూస్ టుడే ఈరోజు చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అనేది మనకి ఏబిఎన్ న్యూస్ పేపర్లో వచ్చింది. అట్ ద సేమ్ టైం ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఈ యొక్క ఆర్టికల్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే నిన్న మార్నింగ్ కాల్ లెటర్స్ రిలీజ్ అయ్యాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిన్న ఆఫ్టర్నూన్ 2 తర్వాత అయితే మనకి ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా వెరిఫికేషన్ జరుగుతుందండి మార్నింగ్. అయితే ఈవినింగ్ ఎవరెవరికైతే ఇంకా కాల్ లెటర్స్ కొన్ని రావాలో అయితే థర్డ్ స్టేజ్ అంటే థర్డ్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారండి. ఎప్పుడు అంటే మనకి మేబీ ఈరోజు ఈవినింగ్ కొన్ని కాల్ లెటర్స్ సెండ్ చేసి వాళ్ళకి రేపు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అయితే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ కాల్ లెటర్స్ రిలీజ్ చేయడానికి ఓకే. ఆల్రెడీ ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ అనేది నిన్న అయిపోయింది, థర్డ్ స్టేజ్ అనేది ఈరోజు మనకి ఈవినింగ్ అయినా సెండ్ చేస్తారు రేపటికి. అయితే రేపటితో క్లోజ్ అయిపోతుంది. ఈవినింగ్ చేశారంటే అది థర్డ్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది కాల్ లెటర్స్. అయితే 3 స్టేజెస్లో చేశారు. అయితే ఈరోజు మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అయితే 700 పోస్టులు అయితే మిగిలే ఛాన్సెస్ అయితే ఉంది అని చెప్తున్నారు. ఎందుకు అనే రీజన్ చూసుకుందాం తర్వాత ఒక్కసారి. అయితే టోటల్గా మనకి 16,347 వేకెన్సీ ఇచ్చారు కదా. అయితే ఈ 16,347 మంది వాళ్ళ కేటగిరీలో నియమించడం జరుగుతుంది. కానీ కొన్ని కేటగిరీస్కి అయితే పర్సన్స్ లేరు. అలాగే ప్రీవియస్గా వీడియోస్ కూడా చేశాను చూడండి. మ్యాక్సిమం ఎక్కువగా మిగిలిపోయింది ఏంటంటే ఎస్సీ కేటగిరీకి సంబంధించినటువంటి రెల్లి కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంకి సంబంధించిన వాళ్ళైతే ఓకేనండి, బాగానే అవి ఫిల్ చేశారు. అయితే రిమైనింగ్ డిస్ట్రిక్ట్ విషయానికి వస్తే ఆ కేటగిరీకి సంబంధించిన పర్సన్స్ అనే వాళ్ళు లేరండి. కాబట్టి అక్కడ వేకెన్సీ మిగిలే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉర్దూ, తమిళం, కన్నడం, హిందీ ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి లాంగ్వేజ్లు ఉన్నాయి కదా. అయితే కొన్ని డిస్ట్రిక్ట్లో దానికి సంబంధించిన పోస్టులు కూడా మిగిలిపోయాయండి. అయితే ఇవన్నీ కూడాను వాళ్ళు స్క్రూటినీ ప్రాసెస్ చేస్తారండి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని చేసేసి మనకి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ వీక్లోనే లాస్ట్ కల్లా సాటర్డే ఆర్ సండే అయితే వచ్చేస్తుంది. ఓకే. అయితే కొత్తగా నియమితులైన టీచర్లకైతే మాత్రం దసరా హాలిడేస్లో ట్రైనింగ్ ఇస్తారనేసి సమాచారం ఉంది. అయితే ఈరోజు రేపు 3వ విడత సర్టిఫికేట్ల పరిశీలన కూడా జరుగుతుందనేసి చెప్పడం జరుగుతుంది. 3వ విడత అంటే మేబీ ఈరోజు రేపు వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. అయితే 2వ విడత సెకండ్ లిస్ట్ కాల్ లెటర్స్ అనేది మ్యాక్సిమం నిన్నను 627 మందికి అయితే మ్యాక్సిమం అయితే నిన్న కాల్ లెటర్స్ అయితే సెండ్ అయ్యాయంట. అయితే వీళ్ళకి నిన్న డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిన్న ఆఫ్టర్నూన్ సెక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది కూడాను. ఓకే. నెక్స్ట్ ఈ 627 మందిలో 480 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యారు. రిమైనింగ్ వాళ్ళు కూడాను ఈ రోజు కూడాను అటెండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళ యొక్క సడన్గా రిలీజ్ చేశారు. కొందరు చూసుకోలేదు, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు గట్రా టైంకి అటెండ్ అవ్వలేకపోయి కదా, వాళ్ళందరికైతే కన్సిడర్ చేశారండి. నిన్నను ఎవరైతే ఆఫ్టర్నూన్ సెక్షన్ ఆ టైంకి అటెండ్ అవ్వలేకపోయారో వాళ్ళ యొక్క కాల్ లెటర్ పైన వెన్యూ డేట్ ఉంటుంది కదా, దాన్ని అయితే చూపించేసి ఈ రోజు కూడాను వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేసుకునే వెసులుబాటు అయితే ఇచ్చారు. ఒకసారి అది కూడా మీరు గమనించండి. ఓకే. ఎవరు కూడా తొందరపడిపోవద్దు, భయభ్రాంతులకు లోనవద్దండి. కాల్ లెటర్స్ ఇచ్చే వాళ్ళు అయితే హ్యాపీగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు ఈరోజు కూడా. ఓకే. అలాగే రేపు అంటే అదే రోజు అంటే ఈ రోజే మనకి సాయంత్రం కూడాను థర్డ్ స్టేజ్ చెప్పాం కదా, కొందరికైతే కాల్ లెటర్స్ కూడా ఈరోజు రిలీజ్ చేస్తారు. ఈరోజు రిలీజ్ చేసిన వాళ్ళకైతే రేపు వెరిఫికేషన్ ఉంటుంది 4th. కాబట్టి వాళ్ళ టైంకి అయితే అటెండ్ అయ్యేసి వాళ్ళ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసుకోవచ్చు. అయితే ముందులే చెప్తున్నానండి, ఈ సెకండ్, థర్డ్ ఈ లిస్టులో అయితే చాలా తక్కువ మందికి మాత్రమే కాల్ లెటర్స్ వెళ్తాయి. అందరికీ కాల్ లెటర్స్ రావు. ఓకే. అది ప్రతి ఒక్కరు గమనించండి. ఒకవేళ కాల్ లెటర్స్ రాకపోతే నేనే కాదు ఎవరు ఏం చేయలేరు. ఎందుకంటే మీ యొక్క లాగిన్ ఐడిలో మీ కాల్ లెటర్ కనిపిస్తేనే మీరు డౌన్లోడ్ చేసి మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళగలరు. ఓకే. అంతే తప్ప ఇప్పుడు ఎవరు ఏమీ చేయలేరు, మీకు వస్తేనే వెళ్ళగలరు. ఒకవేళ మీకు అన్యాయం జరిగింది నిజంగా మీ తర్వాత ర్యాంక్ వాళ్ళకి వచ్చేసి సేమ్ కేటగిరీ చెప్తున్నాను, సేమ్ కేటగిరీ, సేమ్ డిస్ట్రిక్ట్, సేమ్ పోస్ట్ అయ్యుండి మీకు కాకుండా రిమైనింగ్ వాళ్ళకి మీ వెనక ఉన్న వాళ్ళకైతే కాల్ లెటర్స్ వచ్చేసి మీకు అన్యాయం జరిగినట్టుగైతే మీరు మంగళగిరి ఆఫీసు మీకు వీలుంటే అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే ఇది జాబ్, కంపల్సరీ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మీకు 100% వస్తుంది. నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం మీరు మంగళగిరి ఆఫీస్కి వెళ్ళేసి మీ యొక్క ప్రాబ్లం అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. దెర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. ఆల్రెడీ నేను చెప్పాను కదా, మొన్ననైతే 600 మెంబర్స్ వరకు అయితే గ్రీవెన్స్ అక్కడ మంగళగిరి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ యొక్క
వాళ్ళ యొక్క సమస్యలు అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా గ్రీవెన్స్ దగ్గర మీకు ఒక డాక్యుమెంట్ రూపంలో మీ యొక్క ప్రాబ్లమ్ తీసుకోవడం జరిగింది. వెంటనే దాన్ని ఐటీ సెక్టర్ డిపార్ట్మెంట్ అక్కడ ఉంటుంది కదా, ఆ డిపార్ట్మెంట్లో చెక్ చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళకి సొల్యూషన్ కూడా చెప్తారు. ఓకే, ఎందుకంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మేబీ ఈ సమస్యల గురించి అయితే ఒక క్లారిటీ అనేది గవర్నమెంట్ ఇస్తుందని వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడాను. ఓకే, అయితే ఈసారి మ్యాక్సిమం అయితే 15,600 వరకు మాత్రమే సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ, చాలా కేటగిరీస్కి పర్సన్స్ లేరు. అయితే మిగతా కేటగిరీస్కి పర్సన్స్ ఉన్నారు, కానీ వాళ్ళు మెరిట్ అయితే ప్రాబ్లం వచ్చింది. అయితే ఈసారి మాత్రం లక్ అని చెప్పుకోవాలండి డిఎస్సీలను. కొందరైతే లక్కకు బదులు వేరే పదం ఒక యూజ్ చేస్తున్నారు, ఏమో మరి దాని గురించి అయితే నాకు క్లారిటీ లేదు. నెక్స్ట్ వన్, ఈసారి మాత్రం వాళ్ళు మెరిట్లో జాబ్ వచ్చే వాళ్ళందరికీ కూడా ముందులే చెప్తున్నాను, విష్ ఆల్ ద బెస్ట్, కంగ్రాచ్యులేషన్ అండి, మీరు సెలెక్ట్ అవుతారు కంపల్సరీగా డాక్యుమెంట్ ప్రాపర్గా ఇస్తే. అయితే వీళ్ళకి రావడానికి, మంచి మార్క్స్ రావడానికి మెయిన్ రీజన్ కూడా చెప్తున్నాను చూడండి. టెట్ అనేది ప్రతి ఒక్కరికి కూడాను జాబ్ రావడానికి కారణం వాళ్ళకి టెట్ మాత్రమే. ఓకే, ఎందుకంటే టెట్ వెయిటేజ్ బాగా ఈసారి అయితే యూజ్ఫుల్ అయ్యింది కాబట్టి అందరికి కూడా. అయితే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విషయానికి వస్తే మనకి ఈ యొక్క ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఈ వీక్లోనే వచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా వెబ్ కౌన్సిలింగ్ అనేది డేట్ ఇస్తారండి. మ్యాక్సిమము ఈ యొక్క మంత్లోనే మనకి సెకండ్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్లోనే ఈ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ అనేది కంపల్సరీ కనిపిస్తుంది. అయితే ఈ వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్ అనేది మనకి ఆన్లైన్లో చేస్తారా ఆఫ్లైన్లో చేస్తారా అనేది ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చాక దానిపైన క్లారిటీ అనేది ఇస్తారు. అయితే మనకి ఈ పోస్టింగ్ విషయానికి వస్తే సెకండ్ వీక్ సెప్టెంబర్లోనైతే మనకి పోస్టింగ్ అనేది అలాట్మెంట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సెకండ్ వీక్ మిస్ అయిపోతే థర్డ్ వీక్ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో నేమ్ వస్తే మీకు ఎప్పుడు ఏం జరిగినా నో ప్రాబ్లం అన్నట్టుగా ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అయితే ఈ మంత్లోనైతే పోస్టింగ్ మీకు 100% కరెక్ట్ అనేసి మీరు ఫిక్స్ అయిపోయి ఉంటారు, అదే ఫిక్స్ అయిపోవచ్చు. ఓకే, అయితే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందంటే మనకి ఏప్రిల్లో 2026 నెక్స్ట్ ఇయర్ అయితే ఉంటుంది. అయితే టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకి నవంబర్లోనే ఉంటుందని చెప్తున్నారు ఈ ఇయర్లోనే. ఓకే, అయితే అభ్యర్థులకు జరిగిన అన్యాయం గురించి అయితే గవర్నమెంట్ అవ్వచ్చు, డిఎస్సి కన్వీనర్ గారు కృష్ణారెడ్డి గారు అయితే వీళ్ళకి ఎటువంటి న్యాయం చేస్తారు, వాళ్ళ సమస్యలు నిజంగానే వాళ్ళకి ప్రాబ్లం జరిగిందా, అసలు ఈ యొక్క రిజర్వేషన్ ప్రాసెస్ అనేది అమలయ్యిందా లేదా, హారిజంటల్ అవ్వచ్చు వెర్టికల్ అవ్వచ్చు, ఈ యొక్క కేటగిరీకి ఎవరి కేటగిరీకి వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చేసే సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా ఇవన్నీ కూడా చెక్ చేస్తారండి. అయితే దానిపైన క్లారిటీ గవర్నమెంట్ డిఎస్సి గారు కన్వీనర్ గారు ఏమిస్తారు చూడాలి. అయితే మెయిన్గా అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్స్ అయితే చాలా ప్రాబ్లం అయితే ఇక్కడ మాత్రం జరిగిందండి. ఎందుకంటే వీళ్ళ పర్సంటేజ్ గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గర ఏదో తీసుకొని ఏదేదో క్రియేట్ చేసుకొని అప్లై చేసేసారు. ఒరిజినల్గా ఇప్పుడు వాళ్ళకి మెడికల్ బోర్డుకి కొందరు పంపించారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ పంపిస్తే అక్కడ వాళ్ళ పర్సంటేజ్ని 30 బిలో కూడా వచ్చిందండి. అదే 30 బిలో వచ్చిందంటే వాళ్ళకి పెన్షన్ స్కీమ్ కూడా ఇవ్వరండి. అయితే ఇప్పుడు చూడాలి పెన్షన్ స్కీమ్స్లో మాత్రం చాలామంది ఇక్కడ డిఎస్సి మాట దేవుడికి ఎరికేమో కానీ వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పెన్షన్ కూడా ఎగిరిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీళ్ళు కూడా పెద్ద సమస్య చేశారండి. ఎందుకంటే నిజంగా అంగవైకల్యం పర్సంటేజ్ ఉన్న వాళ్ళకైతే అన్యాయం చేశారండి వీళ్ళు. అయితే చూడాలి దీనిపైన ఎటువంటి యాక్షన్ ఉంటాడండి. అలాగే స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అప్డేట్ విషయానికి వస్తే 3% అన్నాను కదా, మ్యాక్సిమం 421కి అయితే వీళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడో జరిగిపోయింది. వీళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయండి. వీళ్ళు కొన్ని గేమ్స్ కూడా కండక్ట్ చేసి కొన్ని ఆ సర్టిఫికేట్స్ ఏదో విధంగా క్రియేట్ చేసేసి ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తారని చెప్తున్నారు. అయితే స్పోర్ట్స్ కోటా వాళ్ళకు కూడాను అప్డేట్ ఏంటంటే చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారండి. మీరు ఏంటి వర్రీ అవ్వదు, మీకు అక్కడ ప్రాపర్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చినట్లయితే మీకైతే మీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అయితే మీకు అన్నీ కూడా సక్రమంగానే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్లయితే దేర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. మీ అందరికీ కూడాను మన డిఎస్సిలో వాళ్ళ లిస్టులో ఆల్రెడీ ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయ్యింది కదా, వాళ్ళతో పాటు మీకు కూడాను సేమ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీవి కూడా నేమ్స్ అనేది వచ్చేస్తాయి. ఓకే, అయితే మెరిట్లో ఉన్న వారికి కాకుండా తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారని చెప్తున్నారు. ఆ కాల్ స్కోర్ వచ్చాయి. అలాగే సాక్షి న్యూస్ పేపర్లో అయితే అప్పుడు క్లారిటీగా అయితే ఇచ్చారండి. వాళ్ళకైతే అన్యాయం జరిగిందంటే వాళ్ళ డిఈఓల దగ్గరికి వెళ్ళడము, వాళ్ళ యొక్క ధర్నాలు చేయడము, వాళ్ళ ప్రాబ్లం సమస్యలు చెప్పడం, ఇదేమో కన్వీనర్కి సెండ్ చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. అయితే వాళ్ళకి ఏం న్యాయం చేస్తారనేది చూడాలి. అయితే దీనిపైన అయితే క్లారిటీ ఇంకా ఏమి ఇస్తారు గవర్నమెంట్ ఆ డిఎస్సి కన్వీనర్ గారు చూడాలి. అయితే ఈ యొక్క శ్రీకాకుళం విషయానికి వస్తే నిన్న 12 మందికి అయితే కాల్ లెటర్ సెండ్ చేశారండి.
ఓకే, నిన్న 12 మందికి అయితే మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించింది 12 కాల్ లెటర్స్ మాత్రం వచ్చాయి. అది ఏ కేటగిరీ ఏ పోస్టులు అనేది కూడా మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మెన్షన్ చేయట్లేదు. కాల్ లెటర్స్ ఇన్ని వస్తున్నాయి అని చెప్తున్నా కాబట్టి ఎవరికి వస్తున్నాయి అంటే వాళ్ళు లాగిన్ ఐడిలో వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకి వస్తే వచ్చిందే అంతే. ఆ రకంగా ఐడెంటిఫై చేసుకోవాలి తప్ప మాకు రాలేదంటే రాలేదు అందులో మీ లాగిన్ ఐడిలో మీకు కనిపిస్తాయి. ఓకే, కాబట్టి నిన్న 12 కాల్ లెటర్ అయితే సెండ్ చేశారండి. టోటల్గా శ్రీకాకుళం సంబంధించింది టోటల్గా అయితే మ్యాక్సిమం ఒక 543 550 డాక్యుమెంట్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ లిస్ట్లోనే ఎంతో రిలీజ్ అయ్యిందని చెప్తున్నారు. ఇందులో చాలామంది అన్విల్లింగ్ చేసేసి సైడ్కి వెళ్ళిపోయారండి. కొందరైతే ఫేక్ డాక్యుమెంట్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. అయితే ఈ విధంగా ఫేక్ డాక్యుమెంట్స్ అనేది చాలామంది సబ్మిట్ చేశారండి. వాళ్ళ మిగతా వాళ్ళకు కూడాను ఆ ప్రాబ్లం అయితే క్రియేట్ చేశారు. అయితే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఇవన్నీ చూసి సెలెక్ట్ చేసిన వాళ్ళు అందుకే ఈ సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ సెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్లో చెప్పారు ఆల్రెడీ కన్వీనర్ గారు ఒక ప్రెస్ నోట్లోనే ఫస్టే మనకు నీట్ చేశారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మాత్రంగా వాళ్ళు సెలెక్ట్ అయినట్టు కాదు అని చెప్పారు కదా, అదే జరిగింది. ఓకే, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే సెలెక్టెడ్ కాదండి. జస్ట్ ఏంటంటే ప్రాపర్గా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటే అప్పుడు వాళ్ళ నేమ్ అనేది ఫైల్ అండ్ సెలక్షన్ లిస్ట్లో ఉంటుంది. ఓకే అని చెప్పడం జరిగింది. ప్రజెంట్ అదే జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.